ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇక్కడ ఇప్పుడు ఈ కాలంలో కూడా మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చాలా మనకు ప్రాచుర్యమైందనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఎందుకంటే ఐటీ కంపెనీస్ దీంతో ఉండడం వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చాలా అందరికీ పరిచయం అయిందనమాట. అదేవిధంగా కోవిడ్ తర్వాత చాలా ఇది ప్రాచుర్యం అయిపోయింది అనమాట, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అనేది. యాక్చువల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అనేది మొదటి కాలం నుంచి కూడా ఉందన్నమాట. పూర్వకాలం నుంచి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉందన్నమాట. ఎందుకంటే ఇంటి దగ్గర కుటీర పరిశ్రమలు కానీ వాళ్ళ కుటుంబంలో ఏదో ఒకటి చిన్న చిన్న పనులు చేసుకోవడం, బీడీ పరిశ్రమ కూడా తీసుకోవచ్చు. ఇదంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమే కదా. అంటే ఏంటి, ఇంటి దగ్గర ఏదైనా కూడా వాళ్ళు ఇంటి దగ్గర నుంచి పాల వ్యాపారం, ఒక ప్రావిజన్ స్టోరు, ఏదో ఒకటి పళ్ళ వ్యాపారము, ఇంటి దగ్గర ఏం చేస్తారంటే ఒక ఇల్లు కడతారు, ఒక ఆ కొట్టుకు ఒక రూమ్ ఏర్పాటు చేస్తారనమాట. బిజినెస్కి ఒక రూమ్ ఏర్పాటు చేసుకుంటారు, అక్కడ నుండి చేయడం. తర్వాత అదేవిధంగా చిన్న చిన్న పనులు చేసుకోవడం, మెకానిక్ షాపులు కానీ ఇట్లాంటివంతా కూడా చేసుకుంటారనమాట. ఇదంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అవుతుంది అనమాట. ఇలాంటి చాలా విషయాలు తీసుకోవచ్చు. ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఎవరికి ఉంటుంది అంటే అందరికీ ఉంటుందా, లేదంటే కొంతమందికి మాత్రమే ఉంటుందా? మనం దాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఎలా? లగ్నానికి 4వ అధిపతి తర్వాత 10వ అధిపతి కలిసి ఉంటే వాళ్ళకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంటుందన్నమాట. అది 4వ స్థానం అనేది ఇల్లు అనమాట, 10వ స్థానం కర్మస్థానం అనమాట. ఇది ఎవరి జాతకంలో కలిసి ఉంటుందో వాళ్ళకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ దొరుకుతుందనమాట. ఇలాంటివి చాలా విషయాలు, దీనికి సూక్ష్మాలు మన జ్యోతిష్యంలో ఉందన్నమాట. కనుక్కోవచ్చు అనమాట. కొద్దిగా శ్రమ పెట్టి కొద్దిగా ఫోకస్ చేస్తే తెలుసుకోవచ్చు అనమాట. అందుకని ఇలాంటివి సూక్ష్మాలు తెలుసుకోవాలంటే కూడా మనము మన ఛానల్ని ఫాలో చేయడం వల్ల తెలుస్తుందని తెలియజేస్తున్నాం. ఎవరికైనా కూడా కొన్ని ఇట్లాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే కాంటాక్ట్ చేయొచ్చు అని తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.